నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలను చూస్తూ ఉన్నాం కదా. మరి వాటిలో భాగంగా ఈరోజు మరో ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. సో ఈరోజు ఏం తయారు చేయబోతున్నామో అడిగి మన హేమ గారిని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే మ్యామ్. సో మన వ్యూవర్స్కి ఎన్నో రకాల రెసిపీస్ చూపించాం కదా మిల్లెట్స్తో తయారు చేసుకునేవి. మరి ఈరోజు ఏ రెసిపీ చేయబోతున్నాం? మిల్లెట్స్ బన్ దోశ. బన్ దోశ. ఓకే. సో మిల్లెట్స్తో తయారు చేసుకునే బన్ దోశ అనమాట. ఇందులో మనం ఏం యూస్ చేస్తున్నాం మ్యామ్? రాగి పిండి. ఓకే, రాగి పిండితో తయారు చేసుకునే రాగులతో తయారు చేసుకునే బన్ దోశ అనమాట. ఓకే, బన్ దోశ అనగానే పిల్లలు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అది బన్ షేప్లో ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. సో దాన్ని కూడా మనం హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూడబోతున్నాం. సో ఫస్ట్ ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఓకే, రాగి బన్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, సోడా, పెరుగు, బొంబాయి రవ్వ, సాల్ట్, ఆయిల్, అల్లం తురుము. సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మ్యామ్, ఇది మనము డైరెక్ట్ రాగి పిండిని పెరుగులో మిక్స్ చేసి చేసుకోవచ్చా, లేకపోతే గ్రైండ్ చేయాలా? ఏంటి? గ్రైండ్ చేయాలి. ఇప్పుడు సూజీ రవ్వను తీసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంటే బత్తగా పొడిలా అయ్యేటట్టు అయిన తర్వాత మనం పెరుగులో కలుపుకోవాలి. సూజీ రవ్వని మిక్సీ పట్టుకొని అది ప్లస్ రాగి పిండి రెండు కలిపి మనం పెరుగులో ఒక్కసారి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఓకే, జస్ట్ అంతే. అంతే. ఓకే, సో విన్నా కదండి, మనం సుజీ రవ్వ, బొంబాయి రవ్వ ఏదైతే ఉంటుందో జస్ట్ దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని అది ప్లస్ రాగి పిండి కర్డ్లో మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనం అప్పటికప్పుడు అది బన్ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఓకే, బ్యాటర్ రెడీ పెట్టాం మనం. ఓకే, పెరిగేసి కలిపాము అన్నమాట. ఓకే, దీంట్లో ఇప్పుడు కొంచెం సోడా వేస్తే మనకి పొంగినట్టు వస్తుంది. ఓకే, కొద్దిగా తీసేద్దాం దీంట్లో. సో ఇది కన్సిస్టెన్సీ ఇలానే ఉంటుందా? కొంచెం కలుపుకుందాం. దీంట్లో ఆనియన్ ఓకే కలుపుకోవడానికి వీలుగా కొంచెం తీసేద్దాం. సో ఇది మనం రిమైనింగ్ దోశలోనే ఇవన్నీ వేసుకోవాలి. ఓకే, ఆనియన్ వేనా? మొత్తం వేసా. పచ్చిమిర్చి కొద్దిగా అలాగే అల్లం చిన్నగా తరిమి పెట్టుకున్న అల్లం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి కొంచెం సోడా. ఇలా వేసే ముందు ఒక 2 మినిట్స్ ముందు వేసుకుంటే చాలు, లేదంటే బాగా పులిసిపోయినట్టు వచ్చి ఉబ్బిపోతుంది. కొంచెం 2 మినిట్స్ ముందు అయితే చాలు. కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం వేసాడో లేదు చూడలేదు. ఓకే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది. మనం బ్యాటర్ అనేది అంటే ముందుగా సోక్ చేసి పెట్టడం, గ్రైండ్ చేయడం ఇదంతా ఏమీ లేకుండా డైరెక్ట్ రాగి పిండి మనకి ఎలాగో ఇంట్లో అవైలబుల్ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలి, గ్రైండింగ్ కాదు కానీ మిక్సీ. అదే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, దాన్ని ఫైన్ రవ్వలా కాకుండా కొంచెం మిక్స్ చేసుకుంటే కలిపింది బాగుంటుంది. ఓకే, సో జస్ట్ మనం ప్రిపేర్ చేసే ముందు కొద్దిగా సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసేసి ఎప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు. సో దీన్ని తయారు చేయడానికి ఇటువంటి ప్యాన్ యూజ్ చేయాలి. ఇంకా చిన్నగా బన్లా వచ్చేదైనా కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం మన దగ్గర ఇదే ఉంది, ఇదే సైజు చిన్నది ఉంటుంది కదా, అదైతే బాగా పొంగినట్టు వస్తుంది. ఓకే, మనం తాలింపు పెడతాం కదా చిన్నది. ఓకే, ఇట్లా కొంచెం సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఓకే, ఆయిల్ అంతా ఇలా పెట్టి బాగా వేడెక్కిన తర్వాత మనం కొంచెం వేస్తాం. ఓకే, సో మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ మాత్రం ఆ విధంగా ఉండాలి. ఓకే, మరి నార్మల్ దోశ లాగా అయింది అంటే మనకి రాదు. బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా జస్ట్ మధ్యలో బన్లా వేసుకుంటే
రౌండ్గా షేప్ వచ్చేటట్టు ఇక్కడ ఓకే. పెద్దది అయిపోతుంది. ఇది పెద్ద ప్యాన్ ఉంది కాబట్టి మనం ఇలా వదిలిపెట్టేస్తే సరిపోతుంది. సో దోసలకు కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ అన్నీ కూడా మనం మన మిల్లెట్స్తో కూడా ట్రై చేయొచ్చు. మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఓన్లీ మిల్లెట్ రైస్లు ఉప్మాలే కాకుండా ఇలా దోశల్లో రకరకాల పిండి వంటల్లో కూడా మనం కలుపుకొని చేసుకోవచ్చు. అవును. సో మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటెం కూడా మనం చేసి చూపించాం మ్యామ్. నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కావచ్చు, స్వీట్, హాట్, అలాగే స్మూదీస్, ఇలా ఒకటి కాదు చాలా ఐటమ్స్ చేసి చూపించాము. యా. సో మిల్లెట్స్ అంటే ఓన్లీ మిల్లెట్ రైసే తినాలి అని ఎవరైతే అపోహలో ఉన్నారో, ఇంక్లూడింగ్ మీ, మనం ఇది స్టార్ట్ చేయనంత వరకు నేను కూడా అదే అనుకునేదాన్ని. సో అదంతా ఇట్స్ అ మిత్ అండి. అసలు అది కానే కాదు. మనకి క్రియేటివిటీ ఉన్నంత వరకు మనం ఏ ఐటెంలో అయినా సరే మనం నార్మల్గా రైస్ యూజ్ చేసే దగ్గర మిల్లెట్స్ని రీప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ అనేది డిఫరెన్స్ ఏమీ ఉండదు. కాకపోతే మనకి హెల్త్ పరంగా చాలా చాలా బెనిఫిట్స్ వస్తాయి. పోషకాలు కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. మిల్లెట్స్ అనేది కంప్లీట్లీ మనకి పోషకాలు. రకరకాల వంటల్లో మనం మిల్లెట్స్ యూజ్ చేస్తే మనం బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ సరిపోతుంది అన్నమాట. ఫైబర్ కూడా, ఫైబర్ అంటే ఓన్లీ ఫైబర్ అదొక్కటే తినాలని అనుకుంటారు. అలా కాకుండా ఇలా మిగతా అన్నిటిలోని మిక్స్ చేసుకుని ఎంతో కొంత మన బాడీకి మిల్లెట్స్ ద్వారా ఫైబర్ని అందించవచ్చు. ఎస్. అండ్ ఇదేంటి అని అంటే మనం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ పీపుల్, ఎస్పెషల్లీ డయాబెటిక్ అండ్ థైరాయిడ్ ఇలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మిల్లెట్స్ ద్వారా ప్రిపేర్ చేసే ఎటువంటి ఐటమ్ అయినా సరే వాళ్ళు తినొచ్చు. పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఓకే. మనకేంటంటే తీసుకున్న బాండీని బట్టి బన్ అన్నది షేప్ వస్తుంది. షేప్ చిన్నది తీసుకుంటే ఇంకొంచెం నీట్గా వచ్చేది. ఇది పెద్ద బన్ వచ్చింది అన్నమాట. సో మనం ఈ బన్ దోశ అనేది రాగులతోనే కాకుండా ఎనీ అదర్ మిల్లెట్ టైప్స్ కూడా చేసుకోవచ్చు. ఊదలు, అరికెలు, సామలు, కొర్రలు, సో మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మిల్లెట్ టైప్తో కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది చూస్తుంటే మాత్రం పైనుంచి చాలా టెంప్టింగ్గా ఉంది. దేనికైనా చేసుకోవడానికి మాత్రం కొంచెం టైం తీసుకుని ఓపిక్గా చేసుకుంటే మనం ఇష్టంగా తినొచ్చు. ఇంటిల్లు పాది తినగలుగుతారనమాట. అంటే ఓకే మీరు మిల్లెట్సే తినండి, ఇలాగే తినండి అంటే అందరూ కూడా భయపడుతున్నారు ఇప్పుడు. అవును. దాన్ని తొలగించడానికి మనం రకరకాల ఫామ్స్లో ఇప్పుడు మిల్లెట్స్ని అందిస్తున్నాం అనమాట. ఓకే. ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది మ్యామ్. ఆపోజిట్ సైడ్ కూడా చూద్దాం. అంటే కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ఉడికిస్తే బెటర్. ఈ సైడ్ ఇంకొంచెం వేగాలి. ఒక 2 to 3 minutes కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు. ఓకే. సో మన రాగి పిండి బన్ దోశ రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తాను. చూడడానికి ముద్దు ముద్దుగా, క్యూట్గా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. ఓ కాలుతుంది. దలసరిగా ఉంది కదా, కొంచెం టైం పడుతుంది. అవును. అండ్ ఇందులో మనం అదంతా వేసాం కదా మ్యామ్, లైక్ అల్లం తురుము అన్నీ కూడా డైజెషన్కి ఎంతో హెల్ప్ చేస్తాయి. అసలు ఆనియన్ వేడివేడిగా బన్ దోశ, రాగి బన్ దోశ. పైన కరకరమంట ఫ్రై అయింది. పైన సౌండ్ కూడా వచ్చింది బాగా. చాలా క్రిస్పీగా. మనం అది కొంచెం సోడా వేసాం కదా, అదే క్రిస్పీనెస్ కోసం చాలా బాగుంది. ఇట్లా ఏంటంటే ఒకే రకంగా తింటే బోర్ అని పిల్లలు అలా అనుకుంటారు కదా. ఇప్పుడు ఇది వరకు మేమైతే ఏమనుకునే వాళ్ళం కాదు, ఏది ఉంటే అదే తినేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు బయట చాలా రకాలు చూసి అలా ఇంట్లో చేయట్లేదు, ఇంట్లో అయితే బాగుండదు, బయట తినాలి అనుకుంటారు. అలా కాకుండా మనం ఇలా రకరకాలుగా చేసి పెడితే ఏ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటే మనకి ఆ ఫుడ్ అనేది బాగుంటుంది. ఎస్, చాలా బాగుందండి. ఇది కూడా ట్రై చేయండి ఇంట్లో డెఫినెట్లీ. మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రాసెస్ చాలా ఈజీ. రాగి పిండి అలాగే బొంబాయి రవ్వ, సుజీ రవ్వ ఏదైతే ఉంటుందో ఫైన్ పౌడర్ చేసుకొని రెండింటిని కర్డ్లో 5 to 10 minutes ఉంచితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. రెడీగా మనం ఏమి
రెడీ పెట్టుకోలేదు అనుకోండి ముందు రోజు, అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని మనం బంద్ దోశల కింద వేసుకోవచ్చు. ఎస్, డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మా, మీ హెల్తీయెస్ట్ రెసిపీ చూపించినందుకు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్తే. నమస్తే మా. నమస్తే అండి.